మరి జుట్టు దూకుంటది అమ్మ చైత్ర. వన్ వన్ టైం అమ్మ ప్లీజ్ అమ్మా. పాపం చైత్ర హెయిర్ పీకేస్తుంటుంది కదా. నాకు వేయొచ్చు కదా అదేదో హెయిర్. జుట్టు వేయడం ఎంత ఇష్టమో తారక్ అందరికి. చూడు తారా, ఎవ్వరు నా హెయిర్ బాగాలేదా? చెప్తారా? మంచి మాట్లాడు. ఎవ్వరు లేరు, ఇప్పుడు మనమే ఉన్నాం. నా హెయిర్ చూడు, బాగుందా బాగాలేదా? చెప్పుమా. బాగుందా అక్క హెయిర్? ఎవరి హెయిర్ బాగుంది? అక్క హెయిరా మా హెయిరా? ఇద్దరిది సేమ్ సేమ్ కదా మా ఇద్దరిది. యా హైఫై. ఏదో ఒకసారి నీ ఫింగర్స్ చూపించవా? ఎవరి ఫింగర్స్ పెద్ద ఉన్నాయి, నీదా నాదా? అరే తారా ఫింగర్స్ పెద్దవా? తారా హ్యాండ్ పెద్దది కదా. క్యూట్. తార గోరింటాకు పెట్టలేదా తార ఇంకా అమ్మమ్మ? వావ్. నెయిల్ పాలిష్ కూడా పెట్టుకుంటుందా ఇప్పుడు తారా? ఓకే. సో మొత్తానికైతే ఇంకా వాళ్ళ ఫుడ్డింగ్ అంతా కూడా సేమ్, మనం ఏం తింటామో అదే అంతే. చిన్నప్పుడు ఉగ్గు ఎక్కువ తినేవాళ్ళు, ఉగ్గు ఇష్టం వాళ్ళకి. బట్ మేము ఫోర్స్ఫుల్గా ఆపేసాం, ఇంకా పెద్ద అవుతుంటే ఇంకా ఉగ్గేంటి అని. బట్ చాలా ఆల్మోస్ట్ 2.5 years వరకు తిన్నారు వీళ్ళు ఉగ్గు. 1 year అవుతుంది ఆపేసి. ఓకేనా తారా? యా, మనం తినే ఫుడ్ ఇంకా రెగ్యులర్ ఫుడ్. పాలు కంప్లీట్లీ స్టాప్. ఇంకా తాగరు, పాలు అసలు 1 drop కూడా తాగరు. ఓకే. అంటే పిల్లలకి ప్రోటీన్ మిల్క్ అంటారు కదా. కాల్షియం అసలు పాలు ఇవ్వద్దని చెప్పారు ఇంకా అక్కడ మాకు డాక్టర్. 2 years తర్వాత అసలు పిల్లలకి పాలు అవసరం లేదు. సో కాల్షియం అంటే సోర్స్ చీజ్లో వస్తుంది, ఎగ్ తింటారు, ఇంకా లీఫీ వెజిటేబుల్స్ వాటితోటే. సో పాలు కంప్లీట్లీ స్టాప్. అది కూడా అడుగుతారు చాలా మంది, ఎంత మిల్క్ తాగుతారు అని చెప్పి. పాలు తాగిన రోజులు ఫుడ్ సరిగా తినలేదు. సో అది కంప్లీట్లీ స్టాప్ చేసినప్పుడు స్టార్ట్ చేశారు ఫుడ్. సో అది ఇప్పుడు 0. సో మొత్తానికి ఫైనల్గా ఇండియా వచ్చారు అంటే సెటిల్డ్ ఇండియానా ఫ్యూచర్ కూడా? ఇంకా అది ఇప్పుడే తెలీదు, వచ్చేస్తామని ప్లాన్, బట్ అది ఎప్పుడు ఏంటి తెలీదు. సో కిడ్స్ ఇంకా స్కూల్ అదంతా ఆలోచించుకొని చూద్దాము అని. సో ఈ వీడియోస్ ఇలా ఎప్పటి నుండి జనాల్లోకి బాగా వెళ్ళింది? ఏ వీడియో బాగా యూటర్న్ ఇచ్చింది అంటారు? యూటర్న్ ఇచ్చిన అంటే అదే చెప్పాలంటే స్టార్టింగ్లోనే యాక్చువల్లీ అంటే తెలిసి అడుగుల కరిసెలు వీడియో చూసుంటారు కదా మీరు. అమ్మ వాళ్ళు యూఎస్కి వచ్చినాక కొత్తలోనే అది within 2 weeksలో అది అడుగుల కరిసెలు చేసాము. ఆ వీడియో ఆల్మోస్ట్ within 1 day 1 million views వెళ్ళింది యూట్యూబ్లో. అంటే మనం అకౌంట్ ఓపెన్ చేసిన 2 weeksకి 1 million కూడా చాలా పెద్ద థింగ్ కదా అప్పుడు. ఇంకా ఆ రోజు నుంచి ప్రతి వీడియో బాగా రిసీవ్ చేసుకున్నారు. ట్విన్స్ కదా, సో ఇంట్రెస్ట్ అందరికి, లైక్ ఇద్దరిని చూడడం నచ్చింది. సో ప్రతి వీడియో అలాగే వెళ్ళింది. within 2 weeksలోనే స్టార్ట్ అయింది. వెరీ లక్కీలీ. అంటే మీకు ఎలా అంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, తారా ట్విన్స్ అఫీషియల్ అంటే తారా ట్విన్స్, తారా చైత్ర ట్విన్స్ అని పెట్టడం, ఈ థాట్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ ప్లానే లేదు. చెప్పాను కదా మా ఫ్యామిలీ మొత్తంలో ఫస్ట్ ట్విన్స్ వీళ్ళు. ఓకే. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వెరీ ఇంట్రెస్టింగ్, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం ఆడుతున్నారు అని. సో అప్పుడు ఏం చేసేవాళ్ళం, వీళ్ళ వీడియోస్ తీసి స్టేటస్ పెట్టుకునే వాళ్ళం వాట్సాప్లలో. అది వెరీ లిమిటెడ్ టైం కదా, 1 minute ఎంతో. సో అలా మల్టిపుల్ స్టేటస్లు పెట్టాలి. అంటే ఇదంతా వర్కౌట్ అవ్వట్లేదు, ఇప్పుడు ఏం చేద్దాము అంటే యూట్యూబ్లో పెడితే బెటర్ కదా, లింక్ పెడితే అయిపోతుంది స్టేటస్లో అని. అలా స్టార్ట్ చేసాం యాక్చువల్లీ. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చూస్తారు ఒకటేసారి, అందరికీ షేర్ చేయలేం కదా అని. సో పెట్టిన ఫస్ట్ వీడియోకి 2500 views వచ్చాయి, నాకు బాగా గుర్తు. సో ఫస్ట్ వీడియోకి అంత అనేది మనం 100sలో ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. 2500 అనుకో, నెక్స్ట్ వీడియోకి ఇంకెక్కువ. సో అలా డబల్ అయ్యేది. సో అలా వితౌట్ ప్లాన్, ఓకే జనాలు చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు, వాళ్ళకి నచ్చింది, సో కంటిన్యూ చేద్దాము అన్నట్టు, అంతే. ప్లాన్ అయితే ఏం లేకుండే అసలు. అండ్ మన సైడ్ కూడా ఇక్కడ చాలా మంది సెలబ్రిటీస్ ఫాలో అవుతున్నారు, అడుగుతూ ఉంటారు కదా. అవునవును. ఎక్కువగా ఎవరు డిఎం చేస్తారు మీకు సెలబ్రిటీస్లో? యాక్చువల్లీ అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. సింగర్స్లో అయితే చాలా మంది చూస్తారు. రమ్య బెహ్రా, గీతా మాధురి. ఫస్ట్ మమ్మల్ని అప్రోచ్ అయింది సింగర్ సాకేత్. సాకేత్ గారు ఫస్ట్ పింగ్ చేసింది. అందరు ఇంకా శివజ్యోతి యాంకర్, ప్రతి ఒక్కరు పర్సనల్లీ వాయిస్ మెసేజ్ పంపిస్తారు, మీ వీడియోస్ అందరు రోజు చూస్తాము బాగుంటాయి అని చెప్పి. సో అండ్ యుఎస్లో కూడా చాలా మంది చెప్తున్నారు కదా, అంటే లేవగానే మాకు ఫస్ట్ అవునవును, అంటే మాకు కూడా లేవగానే ఫస్ట్ ఒక ప్యాటర్న్ అలవాటు అయితే మార్నింగ్ 8 to 8:30 వీడియో వస్తుంది. సో అందరు లేవగానే ఫస్ట్ వీళ్ళ వీడియోస్ ఒక రోజు అటు ఇటు కనిపించకపోయినా ఏంటి వీళ్ళు వీడియో రాలేదు అని మళ్ళీ మేము పేజ్ ఓపెన్ చేసి చెక్ చేయాల్సి వస్తుంది. నాకు డిఎం మెసేజ్ వస్తుంది, అక్క ఈరోజు రాలి అక్క వీడియో, ఏమైంది, పిల్లలు బాగున్నారా. సో అంత లవ్ అండ్ ఎఫెక్షన్ వచ్చేసింది పిల్లల పైన.
అండ్ ఇంకా ఏం అడుగుతుంటారు క్వశ్చన్స్ అంటే లైక్ ఆడియన్స్ కానివ్వచ్చు, లేకపోతే మన ఇక్కడ హైదరాబాద్ పీపుల్ కానీ? ఫస్ట్ క్వశ్చన్ వచ్చి అందరికి అదే, అట్లా ఎలా మేనేజ్ చేస్తున్నారు ట్విన్స్ విత్ వర్క్ అనేది మేజర్ క్వశ్చన్ ఉంటుంది అందరికి. అండ్ ఈ వీడియోస్ ఎడిటింగ్ కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటింగ్ అంత పని ఏమి ఉండదు నాకు. మీరు చూస్తారు కదా వీడియోస్, ఇలా ఆడేదే తీసి పోస్ట్ చేస్తుంటాను. అండ్ నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఈ వర్క్ కూడా, సో అది ఒక వర్క్ లాగా కాకుండా వీళ్ళతో ఆడుతూ చేస్తాను కాబట్టి ఇంకా వేరే మేజర్ క్వశ్చన్స్ ఫుడ్ మీరు అడిగారు యాక్చువల్ అన్ని క్వశ్చన్స్. ఫుడ్ ఎంత, మిల్క్ ఎంత, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. లైక్ మీరు స్లీపింగ్ ప్యాటర్న్ ఏంటి, ఫుడ్ ప్యాటర్న్ ఏంటి. ఎర్లీ స్లీప్ అస్సలు కాదు, మేబీ స్కూల్కి వెళ్తే ఎర్లీ స్లీప్ అలవాటు అవుతుందేమో. ప్రెసెంట్ అయితే నైట్ 11:30 మధ్యాహ్నం పడుకుంటారు కదా 3 hours, ఇంకా నైట్ ఇద్దరు రాదు 11:30 వరకు ఆడుతూ ఉంటారు. నేను వదిలేస్తా ఇంకా. పాపం అమ్మ బాత్రూమ్ లో వెళ్తే పాపం తారానేనా అమ్మ ఎక్కడుంది అని ఇదే తారానే తారా క్యూట్ క్యూట్ మాటలు మాట్లాడతావు కదా నువ్వు. ఇప్పుడేమో ఫీవర్ వచ్చి పడుకున్నావు. అవునా అవునా తారా? మంచి కూర్చుంది కామ్గా కూర్చుని చక్కగా. ఓపిక లేదు మాట్లాడడానికి, ఓపిక లేదు ఈరోజు తారక్ పాపం. అయ్యయ్యో. సో అలా హెయిర్ అన్ని వింటారు బుద్ధిగా. చిన్నప్పుడు కూర్చున్నాళ్ళు కాదు, ఇప్పుడు వాళ్ళకి ఎంత థాజెస్ అంత ఇష్టం. జుట్టు ఎంతసేపు వేసినా కూర్చొని స్టైల్ గా రెడవడం చాలా ఇష్టం, ఎస్పెషల్లీ తారకి. చైత్ర కొంచెం ఓపిక తక్కువ, దాని కంఫర్ట్ చూసుకుంటా. జుట్టు పైకేసేయమంటది, కుచ్చుకోవద్దు. ఇది అట్లా కాదు, ఎంత కుచ్చుకున్నా సరే అలాగే వదిలేసుకొని ఉండాలి రోజంతా. హెయిర్ లీవ్ చేసుకోవాలి. చాలా స్టైల్ తారకి. రెడీగా ఫ్యాన్సీగా రెడీ అవ్వాలని చాలా ఇష్టం. పొద్దున్న లేసాక కూడా ఒక్క నిమిషం కూడా పిచ్చి పిచ్చిగా ఉండదు. లేవగానే ఫస్ట్ చేసే పని జుట్టు దూకొని క్లిప్పులు పెట్టుకుంటది. ఎవ్రీ సింగిల్ డే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఎవ్రీ ఫస్ట్ థింగ్ అది చేసుకున్నాకనే బ్రష్ మళ్ళీ. సూపర్. సో వీళ్ళకి యూస్ చేసే సోప్స్ కానీ ఏంటి యూస్ చేస్తారు? అంటే స్కిన్ కేర్ ఎలా ఉంటుంది అంటే మాయిశ్చర్ కానీ లేకపోతే? ఓకే, వీళ్ళు పుట్టిన day 1 నుంచి ఒకటే వాడుతున్నాము. పేరు ఎరా ఆర్గానిక్స్ అని చెప్పి ఫేస్ క్రీమ్. అది ఫేసే కాదు, హెడ్ టు టో జుట్టుకు పెట్టొచ్చు. ఇంకా ఎగ్జామ్ అని ట్రీట్ చేస్తాం అనమాట బేసిక్గా. వీళ్ళకి చిన్నప్పుడు అలా లైట్గా వస్తా day 1 నుంచి అదే క్రీమ్, ఇంకా వేరే ఇంకా మాయిశ్చరైజర్స్ అట్లా ఏం లేదు. బాడీ లోషన్, యూసిరిన్, బాడీ అండ్ షాంపూ 2 కలిపి ఆక్వాఫర్. అదే ఇప్పటివరకు మార్చింది లేదు 3.5 yearsలో. సరే పడుతుంది కదా అని మేము కూడా వేరే ట్రై చేయలేదు, మొత్తం అదే ఇంకా అదే యూస్ చేస్తున్నాము. సూపర్. ఇంకా అందరికి క్వశ్చన్, నేను ఏమైనా మేకప్ వేస్తానా అని వీడియోస్ చేసేటప్పుడు. క్వశ్చన్ అదే వీడియో తీసేటప్పుడు కదా క్వశ్చన్. లిప్స్టిక్ కానీ బేబీ ఏమైనా యూస్ చేస్తా? అసలు జీరో అయితే అసలు చాలా న్యాచురల్ ఉంది. సో నో మేకప్, జీరో అసలు. లిప్ బామ్ కూడా ఏం యూస్ చేయరు? లిప్ బామ్ కూడా యూజ్ చేయను అసలు. మార్నింగ్ లేసి ఫేస్ క్రీమ్ పెట్టేసానంటే ఇంక అంతే నైట్ వరకు. అసలు ఇంక ఏం చేసేదే లేదు. ఓన్లీ హెయిర్, ఓన్లీ జుట్టు. రోజంతా జుట్టు పైనే ఉంటాం మేము అంతే. తారా ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. వావ్, గుడ్ గర్ల్. గుడ్ గర్ల్ కదా తారా. సో ఇంకా మా ఆడియన్స్కి ఏమైనా చెప్తారా మౌనిక గారు, వీళ్ళ తారా చైత్ర ఫ్యాన్స్ కోసం? ఆడియన్స్కి అందరికీ మెనీ థ్యాంక్స్, ఎస్పెషల్లీ ఇంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించినందుకు. సో అందుకే ట్రై చేస్తున్నాను ఎవ్రీ సింగిల్ డే వీడియో పోస్ట్ చేయడానికి, ఎంత హెక్టిక్ డే ఉన్నా సరే. ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా బాగా అలవాటు అయిపోయింది. మార్నింగ్ 8:30. ఓకే మీరు ఇక్కడికి వచ్చినా కూడా అదే టైంని ఫాలో అవుతున్నారు? అవును, అదే టైం. అంటే అందరికి ఆ టైం అలవాటైంది కదా, సో ఆ టైంలోనే పోస్ట్ చేద్దామని ట్రై చేస్తున్నా మ్యాక్సిమం. బట్ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయమని చాలా రిక్వెస్ట్ చేస్తారు, అసలు టైం సరిపోదు. సో వారానికి ఒక్కటి ట్రై చేస్తున్నాను, బట్ అది కూడా ఫస్ట్ ఇక్కడ నుంచి ఇండియా నుంచి యూఎస్ వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా అన్ని వీడియోస్ అప్పుడు పోస్ట్. మీ జీబీ సరిపోతుందండి? 1 TB నా ఫోన్. 1 TB ఫోన్లో కూడా నేను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటా, అన్ని తీస్తా వీడియోస్. సో ఫైనల్లీ తారా చైత్రది డే రొటీన్ ఎలా ఉంటుంది? డే రొటీన్ అంటే మార్నింగ్ అరౌండ్ 8:30 to 9కి లేస్తారు. ఆ టైంలో యూజువలీ మా స్టాండప్ అవుతుంది. మనకి మేము స్టాండప్ అటెండ్ అవుతూనే వీళ్ళు లేవడం, వీళ్ళ బ్రష్ అయిపోతుంది 1/2 hour. వాళ్ళిద్దరికి ఎగ్ అండ్ చీజ్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ వాళ్ళ ప్లేట్స్లో వాళ్ళకి పెట్టేసి కూర్చోపెట్టేసా, టేబుల్ అండ్ చైర్ పెట్టి. వాళ్ళే తింటారు బ్రేక్ఫాస్ట్ మాత్రం. తినేసి ఇంకా ఒక 2-3 hours ఆడుకుంటారు కంటిన్యూస్గా, మన దగ్గరికి రాకుండా.
ఇంకా లంచ్ మాత్రం తినిపిస్తా మ్యాక్సిమం. వాళ్ళు తినరు సరిగ్గా అని, తింటేనే ఆడతారు కదా వాళ్ళు, ఊరికే మన దగ్గరికి వస్తారని లంచ్ మాత్రం తినిపిస్తాం. తిన్నాక మళ్ళీ స్నానం చేసేసి కొద్దిసేపు ఆడుకొని 3 అవర్స్ స్లీప్. 2 to 3 అవర్స్ పక్కా పడుకుంటారు. ఇంకా సాయంత్రం ఎక్కడికన్నా పార్క్కి వెళ్ళడం, కొంచెం సేపు బయటకు తీసుకెళ్ళి వస్తాము. ఎంత చలున్నా కానీ నియర్ బై షాప్ రేటో టార్గెట్ వాళ్ళ కొద్దిసేపు బయటకు తీసుకెళ్ళి వచ్చి ఇంకా వాళ్ళట వాళ్ళది మళ్ళీ డిన్నర్ తర్వాత 2 గంటలు ఆడతారు. మళ్ళీ నైట్ ఆల్మోస్ట్ 10:30, 11 అయిపోతుంది బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి. మళ్ళీ పడుకునే ప్రాసెస్ ఇంకొక హాఫ్ అన్ అవర్. సో 11:30 ఎటు తగ్గదు. సో ఎవ్రీ సింగిల్ డే ఇదే, ఇంకా మాకు ఇంకా డిఫరెన్స్ ఏం లేదు, రోజు వాళ్ళ ఆట. కానీ వీళ్ళ ఆటలే చాలా ఇంట్రెస్టింగ్, మాకు ఫుల్ డే టైం పాస్. ఏదో ఒకటి వాళ్ళు కొత్త కొత్తగా కనిపెడుతూ ఆడుకుంటారు. ఇద్దరు డిఫరెంట్ కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరే మాట్లాడారు. ఓ ఫుల్ కబుర్లు చెప్పుకుంటారు ఇద్దరు. వీళ్ళకి మాటలు ఎలా వచ్చేసాయి అంటే లైక్ ఎలా వచ్చాయి కాదు, నాకు క్వశ్చన్స్ ఏం అడుగుతారు తెలుసా, అక్క ఇంకా మాట్లాడట్లేరేంటి అక్క ఫుల్ సెంటెన్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా పిల్లలకి అమెరికా పిల్లలకి కంపేర్ చేయొద్దు, అదే నెంబర్ 1. ఎందుకంటే ఇండియాలో ఇంత సరౌండింగ్ ఇంతమంది ఉంటారు, ఇంత మాట్లాడతారు కదా. యూఎస్లో అలా కాదు, మనం ఇంట్లో వాళ్ళు మాట్లాడిందే, చుట్టూ ఎవరు మనతో మాట్లాడరు అన్లెస్ మనం బయటకు వెళ్ళి హాయ్ బాయ్ తప్ప, అంతే. సో కంప్లీట్ డిఫరెంట్. అండ్ అందులో వీళ్ళు మాటలు ఒక వర్డ్ని కట్ చేస్తారు, 2 కదా, కట్ చేసి మాట్లాడతారు. సో మేము అక్కడ యుఎస్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు అని మాకు అనిపిస్తుంది. బట్ ఇండియాలో చూసే వాళ్ళకి మా పిల్లలు 2 yearsకి అని మాట్లాడేస్తున్నారు అంటే ఇంకొకరి పిల్లలు ఒక్కలా ఉంటారు. కంపేర్ చేయలేము బేసిక్ గా. ఇక్కడ 3 months ఉంటే ఇంకా ఫుల్ గా మాట్లాడేస్తారేమో. నాకు డౌటే, వీళ్ళ మాటలు వీళ్ళకే ఉన్నాయి, వీళ్ళు ఎవరితో వీళ్ళ కబుర్లు వీళ్ళకే కదా. ఇద్దరు మాట్లాడేసుకుంటూ ఉంటారు, ఫుల్ కబుర్లు చెప్పుకుంటారు ఇద్దరు. మీకు ఇద్దరిలో చాలా సర్ప్రైజింగ్ అనిపించే థింగ్స్ ఏంటి అంటే, ఎప్పుడైనా డేలో కొన్ని సర్ప్రైజెస్ కనబడుతుంటే వా ఏంటి వీళ్ళకి ఎలా తెలిసిపోతుంది అని మీరు కూడా వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి సర్ప్రైజ్ అవుతాను. యాక్చువల్లీ నాకు సడన్ గా స్ట్రైక్ అవుట్, బట్ చాలా నేనే, ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ అండ్ నెంబర్స్ అన్ని కూడా నేను ఏ రోజు వాళ్ళకి ABCD చెప్పింది లేదు, నెంబర్స్ రాయించింది లేదు. ఇప్పుడు చూస్తే వాళ్ళు అన్ని లెటర్స్ రికగ్నైజ్ చేస్తారు, రాస్తారు. సో అది నాకు ఫస్ట్ థింగ్ సర్ప్రైజ్ అనిపించింది, ఊరికే టీవీ చూస్తూ నేర్చేసుకున్నారు అని చెప్పి. ఓకే, ఇంట్లో కొత్త కొత్త వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ బేసిక్గా మేము కంప్లీట్ తెలుగు మాట్లాడతాం ఇంట్లో, వాళ్ళకి అసలు ఇంగ్లీష్ వర్డే తెలీదు, బట్ చాలా ఇంగ్లీష్ వర్డ్స్ పికప్ చేసుకుంటున్నారు. సో నో ఇంకా స్టైల్ గా మాట్లాడుతారు. తారా నో అంటావు కదా నువ్వు, ఎట్లా అంటావు చెప్పు మా అక్కకి. తారాకి నేను నచ్చలేదు. నచ్చింది అక్క, చాలా గిఫ్ట్స్ తెచ్చింది అక్క కదమ్మా, అక్క నచ్చింది కదా చెప్పు, అక్క బాగుంది చెప్పు. తారా ఇంటికి తీసుకెళ్ళలేదు, నో వద్దు అంది. తీసుకెళ్దాం